ఎన్నో ఏళ్లగా ఎంతో ఉద్రిక్తంగా మారిన కాటి కోటేశ్వర స్వామి చిల్లవారిపల్లి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఉండేది. ఎంతోమంది పంచాయతీలు చేశారు. గత ప్రభుత్వంలో ఏకంగా తాడేపల్లిలో పంచాయతీ చేసినా కూడా అది తెగలేదు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఎన్నోసార్లు పంచాయతీ చేయాలని చూశారు. మర్డర్లు జరిగాయి. ఏకంగా పండగ జరక్కోకుండా పోలీస్ పికెటింగ్ పెట్టేంత ఉద్రిక్త వాతావరణం ఉండేది చిల్లవారిపల్లిలో. కానీ వీటన్నిటికీ ఒకే ఒక్కడు చెక్ పెట్టాడు. ఆయనే పరిటాల శ్రీరామ్. నిజంగా చిన్న వయసు అయినా పెద్ద మనసుతో అందరినీ ఒకటి చేసి కులాల మతాలకు అతీతంగా ఆ ఊర్లో ఉన్న అన్ని కులాల వారితో దాదాపు ఒకరోజు కాదు 2 రోజులు కాదు 10 రోజులు శ్రమించారు. ఒక్కొక్క బ్యాచ్ను ఒకసారి పిలిచి మీ సమస్య ఏంటి, మీ డిమాండ్స్ ఏంటి, మళ్ళీ ఇంకొక బ్యాచ్ను పిలిపించారు. ఈ విధంగా అందరితో పిలిపించి చివరికి అందరినీ ఒక చోటికి చేర్చి తోటలో కూర్చోబెట్టి ఒక మామిడి చెట్టు కింద బుద్ధుడికి ఏ విధంగా అయితే జ్ఞానోదయం అయిందో జమ్మి చెట్టు కింద, ఆ విధంగా చిల్లవారపల్లి గ్రామస్తులందరినీ పిలిచి ఒక మామిడి చెట్టు కింద కూర్చొని సహృదయ వాతావరణంతో అందరినీ కూడా ఒకటి చేసి ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఈ విధంగా అందరూ కలిసిమెలిసి ఉండాలి, పండగ బాగా చేసుకోవాలి, నేను కూడా ఈ పండగకు వస్తానని స్వయంగా ఆయన ఇక్కడ చూస్తున్నాం. దేవస్థానానికి వెళ్ళి ఆ ఊరి గ్రామ ప్రజలందరినీ కూడా అందరితోనూ పార్టీలకు అతీతంగా అక్కడ వైఎస్ఆర్సీపీ టీడీపీ పార్టీ అందరూ ఉన్నారు. కానీ ఒకానొక దశలో చూసాం మనం, మర్డర్లు చేసుకున్నారు, ఎంత భయంకరంగా కేసులు పెట్టుకున్నారు, ఇవన్నీ చూసాం. వాటన్నిటికీ చిన్న వయసు అయినా కూడా పెద్ద బుద్ధితో నిజంగా ఆలోచించి నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి పరిటాల శ్రీరామ్ గారికి. అసలు ఈ విధంగా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడో మేము చిన్నప్పుడు ఇలాంటి పండగ వాతావరణం చూసేటోళ్ళం. చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కడప జిల్లా నుంచి వస్తారు, కర్నూలు నుంచి వస్తారు, అనంతపురం జిల్లా నుంచి చెప్పక్కర్లేదు. అలాగే కర్ణాటక, తెలంగాణలో కూడా అక్కడక్కడ నివసించిన అనంతపురం జిల్లా వాసులు వీళ్ళందరూ కూడా ఆ పండగకు చుట్టుపక్కల గ్రామాల వారు అందరూ కూడా 2 రోజులు ఆ పండగ జరుగుతుంది. చాలా అద్భుతంగా జరుగుతుంది. సో అలాంటి పండగను జరుపుకోకుండా రాజకీయ కారణాలతో 2 కుటుంబాల మధ్య వైషమ్యాలతో ఇన్ని రోజులు కూడా ఈ విధంగా కరుడుగట్టిన అసలు నిజంగా నివురుగప్పిన నిప్పులాగా ఎప్పుడు ఏ విధంగా ఎవరు చంపుకుంటారో అనే విధంగా ఉండేదాన్ని నిజంగా సాంప్రదాయబద్ధంగా ఎలవగంపలతో స్వాగతం పలికి సంప్రదాయబద్ధంగా చిల్లవారిపల్లిలో నిజంగా మళ్ళీ కూడా ఇలాంటి పండగ వాతావరణం ఉంటుందా అని ఎక్స్పెక్ట్ చేయలేనంతగా చిల్లవారిపల్లిలో పండగ జరుపుకున్నారు. నిజంగా పరిటాల శ్రీరామ్ గారికి హ్యాట్సాప్.